హాయ్ అండి. అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ముందుగా అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి. ఈరోజు పొద్దున్నే హనీ ఒక సర్ప్రైజ్ ఇచ్చింది. అస్సలు చెప్పకుండా వచ్చేసిందండి. ఇంకో విచిత్రం ఏంటంటే అసలు తను ఇంటికి వచ్చిన దాకా నాకు తెలీదు. సడన్గా వచ్చి వెనకమాల నుంచుందనమాట. అదిగోండి. నైట్ అంతా ట్రైన్లో అసలు కూర్చోడానికి కూడా ఖాళీ లేదంటండి. అస్సలు నిద్ర పోలేదంట. ఇంకొచ్చి పడుకుంది. ఇంకా తను నాకు సర్ప్రైజ్ ఇచ్చింది కదా, నేను కూడా తనకి ఇష్టమైంది, తన నిద్ర లేచేలోపు తనకి ఇష్టమైంది చేసి సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నా. నేనేమేం వంటకాలు చేశాను అనేది మీకు కూడా చూపించుతాను. వచ్చేసేయండి. ఫస్ట్ అయితే నేను బాస్మతి రైసు 2-3 సార్లు నీట్గా కడుక్కొని నానబెట్టుకున్నానండి. తర్వాత చికెన్ కూడా ఉప్పు కారం కలిపి పక్కన పెట్టాను అనమాట. ఇంకా నేను ఇవన్నీ రెడీ చేసుకునే లోపే హనీ అయితే నిద్ర లేచి వచ్చేసిందండి. లేదు లేదు, నువ్వు చేయటం కాదు, ఈరోజు నేనే చేస్తా వంట అని చెప్పి ఇంకా తనే స్టార్ట్ చేసింది. తను ఏదన్నా అనుకుందనుకోండి, అసలు ఇంకా అది అయిపోయిన దాకా తను నిద్రపోదు, మనల్ని నిద్రపోనిదనమాట. అంత పట్టుదల. ఏదన్నా అనుకుంటే అది అయిపోవాలి. ఇంక ఈరోజు మదర్స్ డే స్పెషల్ కదా, నేనే వంట చేస్తాను, నువ్వు చెయ్యొద్దు అని చెప్పి ఇంకా తనే చేసిందనమాట. అసలు నిజంగా హనీ అయితే నాన్ వెజ్ చాలా బాగా చేసిద్దండి. నాకు కూడా అంత టేస్ట్గా రాదు, తను అంత బాగా చేసిద్ది అనమాట. ఇంకోటి ఏంటంటే ఇవాళ ఏంటో చికెన్లో ములక్కాయ వేసి వండిద్దంట. అదైతే చేస్తుంది. ఇంకా బగారా రైస్ కూడా చేసిందండి. నేనైతే అసలు ఎప్పుడు చేయలేదు, నాకు రాదు కూడా బగారా రైస్. తను మొన్న వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు చేసుకున్నారంట. ఇంక ఈరోజైతే ఇంట్లో కూడా చేసింది. ఇంక చికెన్ అయితే సింపుల్గా చేసేసిందండి. అల్లం చిన్నులపాయ పేస్ట్ ఒక్కటే వేసాం దాంట్లో. ఉప్పు కారం పసుపు అన్నీ కలిపి పెట్టుకొని టమాటాను ఉల్లిపాయ మిక్సీ వేసి అది కొంచెం వేగిన తర్వాత ఈ ముక్కలు వేసేసి అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసాము. సగం ఉడికిన తర్వాత ములక్కాయలు వేసామన్నమాట. ఇంకా ముక్క మెత్తగా అయిపోయిన తర్వాత పొయ్యి కట్టేసింది. ఇంక అంతేనండి, ఇంక వేరే ఏం దాంట్లో ఏం యాడ్ చేయలేదు. ఇంక తర్వాత ఈ బగారా రైస్ అయితే నేను ఎప్పుడు చేయలేదు కదా, ఇంక తను ఎలా చేస్తుంది ఏంటి అని దగ్గరుండి చూస్తూ ఉన్నాను. ఓన్లీ నువ్వు వీడియో కావాలంటే తీసుకో, నన్ను చూపించకుండా తీసుకో అని కండిషన్ అయితే పెట్టింది ఫస్ట్. తనకి ఎందుకనో వీడియోలో కనిపించడం అంతగా నచ్చదండి. ఏదన్నా మనం వీడియోలో కనిపించని బతిలాడితే ఎప్పుడో ఒక్కసారి అలాగ అనిపిస్తుంది అంతే. ఇంకా నాకు కూడా ఇది ఎప్పుడు నేను చేయలేదు కదా, ఇంకా చూసినట్టు ఉంటుంది, వీడియో తీసుకున్నట్టు ఉంటుంది అని చెప్పి ఇంకా నేను వీడియో తీసుకుంటా ఉన్నాను. తనైతే చేసేస్తూ ఉంది. తను ఏదన్నా సర్ప్రైజ్ చేయాలన్నా ఏదన్నా పని మొదలుపెట్టింది అంటే ఇంకా అది అయిపోయేదాకా నిద్రపోదనమాట. ఆల్రెడీ వాళ్ళ నాన్నతో ముందు రోజే ఫోన్ చేసి నేను ఇట్లా టికెట్ చేయించుకుంటున్నాను, నేను వస్తున్నాను, నేను ఇంటికి వచ్చేదాకా అమ్మతో చెప్పొద్దు అని చెప్పిందంట. ఇంకా వాళ్ళ నాన్న కూడా నాతో చెప్పలేదండి. అసలు ఇంటికి వచ్చిందాక నాకు తెలియదు. అసలు సడన్గా వచ్చి నుంచుంటే నేను షాకు. ఇదేంటమే, ముందు రోజు నైట్ కూడా నాతో మాట్లాడిందండి నిన్న. కనీసం అప్పుడు కూడా చెప్పలేదు అంటే సర్ప్రైజ్ చేద్దామని చెప్పలేదు అని అంటుంది. ఇంక అట్లా వచ్చి షాక్ ఇచ్చిందనమాట. ఇంకా వచ్చి పడుకుంది కదా, తనకి బిర్యానీ చికెన్ చాలా ఇష్టం అండి. తన కోసం నేను చేద్దామని చెప్పేసి తెప్పించాను. తనేమో సడన్గా నిద్ర లేచి వచ్చి లేదు లేదు నేనే చేస్తా అని చెప్పి ఇంకా తనే చేసేసిందనమాట. ఇంక ఈ బగారా రైస్ కూడా చాలా సింపుల్గా చేసిందండి. దీంట్లో కూడా అల్లం చిన్నుల పేస్టే వేసింది. 2 టమాటాలు 2 ఉల్లిపాయలు ముక్కలు కోసి అవి వేగిన తర్వాత దాల్చిన చెక్క అవి కూడా వేసింది నూనెలో. అవి వేగిన తర్వాత ఈ అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా కొంచెం వేగిన తర్వాత ఎసరు పోసి ఉప్పు సరిపాను వేసి దాంట్లో రైస్ వేసింది. ఇంకంతేనండి, ఇంకేం వేయను కూడా వేయలేదు దాంట్లో. చాలా సింపుల్ ఇది కూడా. ఇంకెలా అయితే వంట కంప్లీట్ చేసేసింది. ఇంకా షర్మిలాను అంజలిని రామని ఫోన్ చేసామన్నమాట. ఇంకా అంజలి అయితే ఇంటి దగ్గర ఏదో పని ఉందని చెప్పి రాలేదు. ఇంక షర్మిల అయితే వచ్చిందండి. ఇంకా అందరం కలిసి భోజనం చేసాము. నిజంగా అసలు టేస్ట్ అయితే చాలా బాగుందండి.
ఎంత బాగా కుదిరిందో. హనీ ఎప్పుడైనా సరే నాన్ వెజ్ బాగా చేసిద్ది. ఈసారి అయితే ఇంకా చాలా బాగా కుదిరింది. వంట అయితే సూపర్ అనమాట. ఇంకా మేము ఇట్లా సరదాగా మాట్లాడుకుంటా భోజనం చేసేసామండి. ఇంకా మా మదర్స్ డే స్పెషల్ ఫైనల్కి వచ్చేసింది అనమాట. ఇంకా హనీ నాకు మొత్తమే సర్ప్రైజు. ఇంకా శారీ కూడా తీసుకొచ్చిందండి. శారీ కూడా ఎంత బాగుందో. అసలు రాగానే కూడా నాకు ఆ శారీ చూపించలేదు. మేము భోజనం చేసి కూర్చున్న తర్వాత సడన్గా బయటికి వెళ్ళి తీసుకొచ్చింది. వచ్చేటప్పుడే తెచ్చి ఎక్కడ పెట్టిందో నాకైతే తెలీదు. ఇంకా నేను అలా ఇంట్లో కూర్చొని ఉంటే వెళ్ళి తీసుకొచ్చింది. శారీ అయితే నాకు భలే నచ్చిందండి. వర్క్ శారీ అనమాట. ఇది ఫుల్ వీడియోలో అంత కనిపించలేదు కదా, షార్ట్ వీడియో తీసి పెడతాను. నాకైతే భలే నచ్చింది. సంపెంగ కలర్కి ఇట్లా వంకాయ కలర్ బ్లౌజ్ వచ్చిందనమాట. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ప్రేమగా తెచ్చింది కదా, ఇంకా నచ్చిందనమాట. చాలా హ్యాపీ. ఇంతకన్నా ఏ తల్లిదండ్రులకైనా ఏం కావాలి చెప్పండి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా మా అమ్మ దగ్గరకు కూడా ప్రతిసారి నేను బట్టలు తీసుకొని కేక్ అది కట్ చేయించుతానని చెప్పాను కదా నిన్నటి వీడియోలో. ఈ సంవత్సరం అయితే ఏం తీసుకోలేదండి. బట్టలు తేకూడదు అన్నారు. సంవత్సరీకం అవ్వలేదు కదా, నాన్న చనిపోయి తీసుకురాకూడదు అన్నారని చెప్పి బట్టలు ఏం తీసుకోలేదు. ఇంకా అమ్మకి ఏంటంటే నేతి మైసూర్ పాకు చాలా ఇష్టం. ఇంకా అది తీసుకొని వెళ్ళి విష్ చేసి వచ్చానండి. అమ్మకి నేతి మైసూర్ పాకు చాలా ఇష్టం. ఇంకా అందుకోసం అని చెప్పి స్వీట్ తీసుకొని వెళ్ళి, బట్టలు అయితే ఏం తీసుకోలేదు, స్వీట్ వరకే తీసుకొని వెళ్ళి విష్ చేసి వచ్చాను. అమ్మ అయితే చాలా ఎమోషనల్ అయిందండి. అంటే అంతకుముందు ఎలా జరుపుకున్నాం ఏంటి, ఇంకా నాన్న కూడా గుర్తొచ్చి చాలాసేపు బాధపడింది. ఇంకా కొంచెం సేపు అమ్మతో కూర్చొని కాసేపు కబుర్లు చెప్పి వచ్చానన్నమాట. అమ్మతో అలా కాసేపు టైం స్పెండ్ చేయడం చాలా హ్యాపీగా అనిపించిందండి. ఓకేనా అండి, ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అలాగే హనీ తెచ్చిన గిఫ్ట్ ఎలా ఉంది, మా మదర్స్ డే స్పెషల్ వ్లాగ్ ఎలా ఉందో లాస్ట్ వరకు చూసి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.